ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్గా వేసిన మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోయా. గెలిచిన కానించి ఒక్కసారి ఏమో ఏదో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇప్పుడు సరే వచ్చిండు, అట్లా కనబడిపోయిండు అసెంబ్లీకి. 2 లక్షలకు 2.5 లక్షలకు పైన జీతం తీసుకుంటున్నటువంటి ఈయనే గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా. ఒక్కరోజు రాకపోతివి, ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి మళ్ళీ స్టార్ క్యాంపెయినర్. స్టార్ క్యాంపెయినర్ అంటే ఎవరు ఉండాలి? ప్రజల్లో తిరగాలి, వ్యవహారం నడపాలి. ఇప్పుడు నువ్వు కనీసం గజ్వేల్ ప్రజలు కూడా కలిసేటువంటి స్థితిలో లేరు. రవిత్రి సో ఓడిపోయిన కానించి మరి ముఖం చూపెట్టొద్దు అనుకున్నారా జనాలకి? ముఖ్యంగా గజ్వేల్ ప్రజలకు చూపెట్టొద్దు అనుకున్నారా? అసలు ప్రజలతో తెగదెంపులు తెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? లేకపోతే ప్రజల మీద అలిగిల్లా మీరు ఇంకా ఓడగొట్టిల్లని? ఇప్పుడు చెరువు మీద అలిగినంత మాత్రాన ఏం కాదు చెరువుకు. సో ఎవరికి ఏమవుతుందో తెలుసు అందరికీ. సో ప్రజల మీద అలిగి ప్రజలకు తెలిసి వస్తుందన్నటువంటి ఆ విర్రవీగుడు సంబంధించినటువంటి ఆతనంతో విర్రవీగుడు తనంతో ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. సరే, నువ్వు కొట్టాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నువ్వు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆహో ఓ అని చెప్పేసి కూడా ఎవరు మెచ్చుకున్నటువంటి స్థితిలో లేరు. మీరు ఏదైతే తప్పులు చేసిరో ఆ తప్పులని రిపీట్గా మళ్ళీ వీళ్ళంతా కూడా కంటిన్యూషన్గా తప్పులు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అప్పులు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులకి వీళ్ళు చేసినటువంటి అప్పులకి చాలా దగ్గర సంబంధం ఉంది. 2.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చింది వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందుకి. 2.5 లక్షల కోట్లు. మీరేమో 7-8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని ఏదైతే ప్రచారం అవుతా ఉన్నదో వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందుకే ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే కేవలం 5 ఏళ్లలోనే మీ టార్గెట్ను వీళ్ళు రీచ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మీ టార్గెట్ను బద్దలు కొడతారు వీళ్ళు. ఇదేమైంది? మీ టార్గెట్ని సైతం కూడా వీళ్ళు బద్దలు కొట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ని పెట్టిండు. స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ని తీసుకొచ్చి పెట్టిండు కదా. సో నిజమే, స్టార్ క్యాంపెయినర్గా అంటే మరి ఆయన వచ్చి ఎప్పుడు ప్రచారం చేయాలి? మరి ఇంకా ఓడిపోతాం ఇక అని చెప్పేసి అనుకొని ఏమన్నా అట్టగిట్ల ఏమైనా ఫిక్స్ అయిపోయిందా మరి ఏందనేది తెలియదు. మొత్తానికైతే మాత్రం ఆయన రాననుకుంటా ఉన్నాడా మరి ఏందనేది తెలియదు. కానీ చూద్దాం, దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ కూడా చూసేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఈయనతో పాటు ఇంకా 40 మందిని స్టార్ క్యాంపెయినర్గా వేయడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్తో పాటు అలాగే కేటీఆర్, హరీష్ రావు, మిగతా సంబంధించినటువంటి గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేస్తున్నారో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా దీంట్లో వాళ్ళని స్టార్ క్యాంపెయినర్గా వేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం 40 మంది సీనియర్ నాయకుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిపాదించగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి CEO ఆ జాబితాను మంగళవారం ఆమోదం తెలిపిల్లట. ఈ జాబితాలో స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఉన్నాడు. సరే, వీళ్ళందరూ ఉండడం ఓకే సరే, కాదనట్లేము. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ వస్తాడా అంటే కేసీఆర్ కనుక మళ్ళీ జనాల్లోకి రాకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయకపోయినట్టయితే కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పటికే ఇబ్బందులు పడిపోయింది. కొంత దాన్ని సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నమో లేకపోయినట్టయితే ఉంటే కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నమో కార్యకర్తలు చేయాలంటే కేసీఆర్ను ఖచ్చితంగా తిప్పాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదా, ఆయన ప్రజల మీద అలిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేసింది అనేది తెలియదు. కానీ మొత్తానికి ఆయనను మాత్రం రంగంలోకి దింపాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా చేస్తూ ఉన్నది. నాకు తెలిసి జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్గా కాదు కదా, మీరు ఏ క్యాంపెయినర్గా పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. సరే, ఒక పక్కన కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కోసం ఆయన పేరు పెట్టి ఉండొచ్చేమో, కానీ ఆయన బయటకు వచ్చి కొట్లాడేటువంటి స్థితిలో అంటే ఆయనకు ఆరోగ్యం సహకరించాలి, ఆయన బాగుండాలని మనం కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ ఆయన బయటకు వచ్చి మనం గతంలోనే వరంగల్లో ఒక సభలో మనం చూడడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ మాట తీరు అంటే గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకు చాలా తేడా కనబడతా ఉన్నది. చాలా ఒక రకంగా మాటల్లో తడబాటు కావచ్చు, చూసుకుంటూ చదవడం కావచ్చు, ఆయన వేసేటువంటి చలోక్తులు కావచ్చు, ఆయన చెప్పేటువంటి పద్యాలు కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి విధానం చాలా తేడా కనబడ్డది. చేతిలో వణుకు కావచ్చు, అంటే కొంత ఎట్లయినా 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత
దర్దాపుగా అటువంటి ఆరోగ్య కారణాలు ఉన్నాయి. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా? అది కొద్ది పెద్ద ప్రశ్నే, అది ప్రశ్నగానే మిగిలిపోతుందేమో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. పార్టీ యాక్టివిటీస్పై ఎక్కడి నుంచి రివ్యూలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. వరంగల్ సభ తర్వాత ఎలాంటి రాజకీయ సభలకు కూడా వెళ్ళలేదు. అటు నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేస్తారా లేదా అనేది ఆసక్తి రేపుతుంది. కేసీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడినందునే ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చినట్లు పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికైతే కేసీఆర్ ప్రచారానికి దూరంగానే ఉంటారని, ప్రచారం చివరి దశలో వీలైతే ఆయనతో ఓ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తే తమ అభ్యర్థికి కలిసి వస్తుందని పార్టీలోని ఓ వర్గం నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని ఆయన కేవలం ఎన్నికల కోసమే బయటికి వస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరో వర్గం నేతలు కూడా 100%. ఒకవేళ కనుక కేసీఆర్ ఇప్పుడు కనుక మళ్ళీ బయటికి వెళ్ళి ఇక మళ్ళీ ఈ జెండాలు ఇట్లా తిప్పి లేకపోతే చేతులు ఊపి ఈ అంతా చేస్తే ఇదంతా కూడా నాటకం అనుకుంటారు. ఎన్నికల నాటకం, ఎన్నికల్లో వ్యూహంలో భాగంగా వచ్చిండు, ఎన్నికలు లేకపోయేది ఉంటే జూబ్లీహిల్స్కి వచ్చునా అన్నటువంటి ప్రచారం కూడా సాగుతుంది కదా. నిజంగా కేసీఆర్ని బయటకు వచ్చి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికినట్టే. బీఆర్ఎస్ అభ్యర్థికి కేసీఆర్ ప్రచారం చేయకపోతే కొంత లాభం, చేస్తే మాత్రం ఈ విధమైనటువంటి ఈ రూట్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక చూసినలాగా ఇలా ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి బయటికి వెళ్ళింది, కానీ ప్రజా సమస్యలపైన అన్ని రోజుల పాటు అసెంబ్లీలో చర్చ నడుస్తూ ఉంటే ఏ ఒక్కరోజు బయటికి రానటువంటి కేసీఆర్ ఎన్నికలు అప్పుడు మాత్రమే బయటికి వస్తాడు. అంటే ఎన్నికలు ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ తిరుగుతాడు తప్పించి ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల గవర్నమెంట్ని నిలదీసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయడు అని చెప్పేసి అటువంటిది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ను కేవలం స్టార్ క్యాంపెయినర్ లిస్టులో మాత్రమే ఆయనను చేర్చడం జరిగింది తప్పించి ఆయనే పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాలలో మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొనేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు.